అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 12th January మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నుంచి చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఒక 20 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో కొద్దిగా హాలిడే మోడ్ ఉంటే హాంకాంగ్, షాంఘై 2.25% మేర లాభాలతో అయితే ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనం అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివిటీ చూసాం. 0.5% నుంచి 1% దాకా మనకి ఒక గెయిన్స్ కనిపించాయి. సో ఫెడ్ చీఫ్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య యుద్ధం నానాటికి అది ముదురుతోంది. ఫెడ్ చీఫ్ పవెల్ సేస్ హీఈస్ అండర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, వోంట్ బో టు ట్రంప్ ఇంటిమిడేషన్ అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరినప్పుడు జెరోమ్ పవెల్ గారు మాత్రం అందుకు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కట్టడి అవ్వట్లేదు, గ్రోత్ ఆశించిన స్థాయిలో రాని తరుణంలో వడ్డీ రేట్ల తగ్గింపు అనేది కష్టసాధ్యమైన పని అన్నట్టుగా ఆయన వర్క్ ఆయన అయితే చేశారు. బట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం పదే ఆయన పోకిసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సంభవ్ ఆయన విథరౌట్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ఫైనల్గా ఈజ్ అండర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మేబీ మరికొద్ది కాలం పాటు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అటు ఇరాన్ మీద కూడా మిలిటరీ ఆపరేషన్స్ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొద్దిగా అటు క్రూడ్ని అండ్ ఓవరాల్గా మార్కెట్స్ అన్నిటి మీద కూడా టెండర్ హుక్స్ మీద ఉంటాయి. యాజ్ ఆఫ్ నో బ్రెంట్ $63 దగ్గర ట్రేడ్ అవుతుంది. $60 నుంచి ఒక 5% దాకా జంప్ అయితే మనం క్రూడ్లో చూసాము. బట్ క్రూడ్ పెరిగినా తగ్గినా, క్రూడ్లో జంప్ ఉన్నా, సో ప్రపంచవ్యాప్తంగా అటు వెంజుయేలాని, అటు గ్రీన్లాండ్ని, వీళ్ళుంటే ఇరాన్ని, ఇలా అన్నిటిని చేజెక్కించుకోవాలి, అన్నిటి మీద పట్టు తెచ్చుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ దుందుడుకు చర్యలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ అన్నిటిని కూడా కాస్త అతలాకుతలం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గోల్డ్ మళ్ళీ ఒక రికార్డు స్థాయికి అయితే చేరుకోవడం చూస్తున్నాం. $4,600 దగ్గర గోల్డ్ అయితే ఉంది. సిల్వర్ కూడా తగ్గి ఆల్మోస్ట్ $83 దగ్గర మరొక రికార్డు స్థాయికి సిల్వర్ కూడా చేరుకుంటుంది. బికాజ్ ఇలాంటి టెన్షన్స్ అనేవి మార్కెట్స్ ఎప్పుడు డైజెస్ట్ చేసుకోవు. డబ్బులంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా హెడ్జింగ్, అటు బాండ్స్ వైపు, ఇటు ప్రెషస్ మెటల్స్ వైపు వెళ్తున్నాయి. ఈవెన్ ప్లాటినం 3% ప్లస్, పలాడియం కూడా ఒక 4% దాకా ప్లస్, కాపర్ 1.5%, మెటల్స్ అండ్ ప్రెషస్ మెటల్స్ వైపు నిధులు మళ్ళుతున్నాయి. అనిశ్చితి ఉన్నంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో మన పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉండాలి. యాజ్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నట్టు 5 to 10% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో గోల్డ్కి అలొకేషన్ అయితే మస్ట్గా చేయాలి. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. క్రిప్టోస్ యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ $91,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ ఒక 35 పాయింట్స్ ప్లస్లో మైనస్లో అయితే ట్రేడ్ అవుతుంది. డీసెంట్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధం అవుతున్నాయని చెప్పి పాయింట్ ఆఫ్ టైంలో మనం అనుకోవచ్చు. స్పెసిఫిక్గా మనం చూసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు $3,800 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 5,600 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ 28 పైసలు తగ్గి ₹90 మార్క్ని క్రాస్ చేసి ₹90.20 దాదాపుగా క్లోజ్ కావడం అయితే చూసాం. సో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇవాళ, ఎందుకంటే మళ్ళీ రిజల్ట్స్ సీజన్లోకి మనం అడుగు పెట్టాము, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది రెదర్ దెన్ ఓవరాల్గా ఇండెక్స్తో పక్కన పెడితే. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఆనంద్ రాటి ఇవన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. సో ఈ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. డీమార్ట్ రిపోర్టెడ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ దాదాపుగా ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే 18.3% మేర వృద్ధి రేటును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్యాట్ దాదాపు 856 crores కంపెనీ అనౌన్స్ చేయటము. రెవెన్యూ కూడా దాదాపు 13% మేర పెరిగింది. ప్యాట్ ఆల్మోస్ట్ 18% దాకా పెరగడం అయితే చూసాం. అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ కార్పొరేట్ గవర్నెన్స్ ల్యాబ్స్ ఒకటి జరిగింది. కీ ఇన్ఫర్మేషన్ అనాడిటెడ్ రిజల్ట్స్, సీనియర్ ఎంప్లాయీ ఒకరు ఈ అనాడిటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టారు. ప్రాంప్టింగ్ ది ఇన్సూరర్ టు అలర్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎస్ ఎ ప్రికాషనరీ మెజర్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. అదాని దాదాపు $1,50,000 కోట్ల మేర కచ్ రీజన్లో రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడి పెడతామని చెప్పి వెల్లడించారు. సో వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ నేపథ్యంలో 2 పెద్ద కంపెనీస్ రిలయన్స్ అండ్ అదాని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల కమిట్మెంట్ అయితే చేశారు. ఎన్టీపీసీ సెటప్
విల్ సెటప్ ఇట్స్ కోల్ టు సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఇన్ ఛత్తీస్గఢ్. దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ కూడా సిద్ధమవుతోంది. ఇంతకుముందు చెప్పినట్టు ముఖేష్ అంబానీ గారు కూడా రిలయన్స్ కూడా దాదాపు 7 lakh crores నెక్స్ట్ 5 yearsలో పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. అరబిందో ఫార్మా ఆన్ ఫ్రైడే సెడ్ ఇట్స్ ఆర్మ్ క్యూరాటెక్ బయోలాజిక్స్ హ్యాస్ రిసీవ్డ్ ఏ నోటీస్ ఆఫ్ కంప్లయన్స్ ఫ్రమ్ హెల్త్ కెనడా ఫర్ ఇట్స్ బయోసిమిలర్ డైరూపెగ్. అదొకటి. స్పందన స్ఫూర్తి సెడ్ ఇట్స్ ఎవాల్యుయేషన్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ మెర్జర్ ఆఫ్ ఆర్మ్ క్రిస్ ఫైనాన్షియల్ update. Lemon Tree announces strategic reorganization investment from Warburg Pincus to unlock long-term shareholder value. ఇరడా 37% మేర వృద్ధిని నమోదు చేసింది రిజల్ట్స్ నేపథ్యంలో. మిగిలిన స్టాక్స్లో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, బట్ వీకెండ్ తర్వాత కాబట్టి అన్ని స్టాక్స్లో యాక్టివిటీ ఉంటుందని అయితే మనం అనుకోలేము. సీక్వెంట్ సైంటిఫిక్ తన పేరుని వియాష్ సైంటిఫిక్గా అయితే మార్చబోతుంది. ఐటీసీ హోటల్స్కి ద్వారకాలో ఒక లీజ్ హోల్డ్ ల్యాండ్ అగ్రిమెంట్ అలాట్మెంట్ ఒకటి కుదుర్చుకున్నారు. లీజ్ ప్రీమియం దాదాపు 326 crores. కరూర్ వైశ్య బ్యాంక్ పూణేలో బ్రాంచ్ ఓపెన్ చేయబోతుంది. క్యూపిడ్ జనవరి 29న బోర్డు భేటీ కాబోతుంది బోనస్ షేర్స్ ఇష్యూ చేసేందుకు. సో దీన్ని కొద్ది కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. గత కొద్ది కాలం నుంచి క్యూపిడ్లో అనూహ్యమైన యాక్టివిటీ అయితే మనం గమనిస్తున్నాం. ఫ్రెష్ పొజిషన్స్ అగ్రెసివ్గా తీసుకునే ముందు క్యూపిడ్లో కొద్దిగా జాగ్రత్త. ప్రీవియస్గా అంటే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ లాస్ట్ 10 years ప్లస్ నుంచి ట్రాక్ చేస్తున్న వాళ్ళకి క్యూపిడ్ చరిత్ర ఏంటో తెలుసు. వాలటాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది క్యూపిడ్లో. ఎన్బిసిసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం ఒక విభాగాన్ని దుబాయ్లో ఒక ఆఫీస్ కూడా స్టార్ట్ చేయడం అయితే మనం చూసాము. సో అన్నీ కూడా స్టాక్స్ పరంగా స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయి, ఎవరైనా ఈ స్టాక్స్ ట్రాక్ చేస్తుంటే ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సాత్విక్ గ్రీన్ క్లారిఫై చేసింది వాళ్ళ ఈపీసీ ప్రాజెక్ట్ 29 కాదు 21 కోట్ల రూపాయల టర్న్కి ఈపీసీ ప్రాజెక్ట్ లభించింది అని చెప్పి. సో జైడస్ వెల్నెస్ ఒకటి, ఎన్ఐఐటి, జేఎస్డబ్ల్యూ. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే వాటిని ఒకసారి మీరు ట్రాక్ చేసుకొని చూడండి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కాల్ వెయిటింగ్ బ్యాంక్స్ టు రివ్యూ వోడాఫోన్ ఐడియా లెండింగ్ ప్లాన్. సో కేంద్ర ప్రభుత్వం అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వోడాఫోన్ ఐడియాకి 10 సంవత్సరాల వెయిటింగ్ ఇచ్చిన తర్వాత కంపెనీ ఆదుకునే ప్రయత్నం అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్స్ కూడా వోడాఫోన్ ఐడియా లెండింగ్ ప్లాన్ని వర్కౌట్ చేసుకుంటున్నాయి. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు వోడాఫోన్కి ఉన్న సంగతి తెలుసు. లైబిలిటీ దాదాపు 1,20,000 కోట్లు ఉంటే స్పెక్ట్రమ్ డ్యూస్ దాదాపు 87,000 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. ఏజీఆర్ డ్యూస్ 10 సంవత్సరాల పాటు మెల్లగా చెల్లించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వోడాఫోన్ ఐడియాకి ఒక ఊరటనిచ్చే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఏ మేరకు నిలదొక్కుంటుందో కూడా చూడాలి. యూరప్ ఫిల్స్ డిప్లొమాటిక్ అజెండా ఫర్ ఇండియా దిస్ వీక్. యూరోప్ నుంచి మనకు మేజర్గా జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ నుంచి ప్రతినిధులు ఆ దేశ అధిపతులు ఇండియాలో విజిట్ అయితే చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజిట్స్ అయితే ఉన్నాయి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని కుదుర్చుకోవాల్సిన అవసరం. ఇంతకుముందే నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఫ్రాన్స్కి సంబంధించి ఇండియాలో వాళ్ళ యుద్ధ విమానాలని, జెట్స్ని ఇక్కడ తయారు చేసేందుకు ఒప్పందం. దాదాపు 116, 120 జెట్స్ని ఇండియాలో తయారు చేసే క్రమంలో ఒక ఒప్పందం కూడా కుదరవచ్చు 2 దేశాల మధ్య అని చెప్పి. లుకింగ్ షార్ప్ ట్రెండ్ ప్లాన్స్ హై స్టోర్ డెన్సిటీ ఇన్ మెచ్యూర్ మార్కెట్స్. ఆశ్చర్యకరంగా ఒక స్టాక్కి సంబంధించి ఫ్రంట్ పేజ్లో కవర్ చేయడం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ట్రెండ్కి. ఎందుకంటే మెచ్యూర్ మార్కెట్స్లో మరింతగా స్టోర్ డెన్సిటీని పెంచుతామని చెప్పి యాజమాన్యం అయితే చెప్తోంది. స్టాక్ ప్రైస్లో దాదాపు 7x కోవిడ్ తర్వాత పెరిగిన ఈ స్టాక్ దాదాపు 30% పైనుంచి అయితే క్లియర్ క్రాష్ అయితే ఉంది ట్రెండ్లో. బట్ సంహో ఈ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర అంటే ఎంత మెచ్యూర్డ్ మార్కెట్లో స్టోర్ డెన్సిటీ పెరిగినప్పటికీ కూడా ట్రెండ్ గరిష్టంగా పెరిగింది. ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి స్టాక్లో జ్యూస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టాక్ పెరగడం అయితే అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. స్టిల్ అగ్రెసివ్ పొజిషన్స్ ట్రెండ్లో తీసుకోవడం అయితే చాలా రిస్కీగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనుకోవచ్చు. అల్యూమినియం క్యాన్స్కి ప్రపంచవ్యాప్తంగా అంటే ఎస్పెషల్లీ మన మార్కెట్స్లో డిమాండ్ అయితే విపరీతంగా ఉంది. ఆశించిన స్థాయిలో సప్లై లేకపోవడంతో మనం శ్రీలంక నుంచి ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం వెస్ట్ ఏషియా నుంచి. ఈ సమ్మర్ సీజన్ కూడా మనకి ఎంటర్ అవుతుంది కాబట్టి మెల్లిగా ఇంకా జాన్ ఎండ్ ఆర్ ఫిబ్రవరి నుంచి అల్యూమినియం క్యాన్స్ కోక్ కానివ్వండి, లేకుంటే బెవరేజెస్ ఆర్ ఎల్స్ బీర్ కోసం అల్యూమినియం క్యాన్స్ డిమాండ్ పెరుగుతుంది. అల్యూమినియం ప్రైజెస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాగా పెరిగిన తరుణంలో మిగిలిన ఆల్టర్నేటివ్స్ని కంపెనీస్ వర్కౌట్ చేస్తున్నాయి. నిఫ్టీ ఇన్ బేర్ హగ్ నీడ్స్ టు బ్రేక్ అబౌట్ 26,100 లెవెల్స్. సో గత వారం అంతా కూడా ఎఫ్ఐ సెల్లింగ్ ఒకటి, ఇంటర్నేషనల్గా కొద్దిగా అనిశ్చిత వాతావరణం మార్కెట్స్ని కొద్దిగా బలహీన పరిచాయి. మార్కెట్స్ పీక్ లెవెల్స్లో మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా స్టాక్స్లో అయితే గట్టి సెల్లింగ్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎస్పెషల్లీ
ఈ పాయింట్ ఆఫ్ టైంలో 26,100 లెవెల్స్ పైన నిఫ్టీ స్థిరంగా నిలదొక్కున్నప్పుడు మాత్రమే మనం పై లెవెల్స్ గురించి ఆలోచించవచ్చు. అంతవరకు సెల్ ఆన్ రైజ్ అన్న స్ట్రాటజీని యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్లో ఒక బెస్ట్ మూవ్ అవుతుంది అనేది మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ తమ స్టాక్స్ని రికమెండ్ చేయడంతో పాటు వాళ్ళ వ్యూహాలను ఇచ్చారు. ఎస్పెషల్లీ మిర్రే అసెట్ ఎల్ఐసిని రికమెండ్ చేస్తుంది. 830 రూపీస్ సెల్ చేయండి, 860 టార్గెట్ ప్రైస్ అండ్ 860 స్టాప్ లాస్ అండ్ 750 టార్గెట్ ప్రైస్. క్యామ్స్ సెల్లింగ్ రికమెండేషన్, ఎల్కేపీ సెక్యూరిటీస్, హిందుస్థాన్ జింక్ సెల్లింగ్ రికమెండేషన్, ఎంక్యూర్ ఫార్మా బై రికమెండేషన్ ఇస్తున్నారు. అండ్ శాంకో సెక్యూరిటీస్, రామ్కో సిమెంట్స్ అండ్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ని బై రికమెండేషన్ ఇస్తున్నారు విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైజెస్. మిక్స్డ్ Q3 అవాయిడ్స్ ఇండియన్ AR అండ్ D కంపెనీస్ నావిగేటింగ్ ఆటో సెక్టర్ హెడ్విండ్స్. Q3లో ఈసారి అంటే ప్యూర్ ప్లే ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీస్ లైక్ L&T టెక్ కానీ, KPIT అండ్ టాటా ఎలక్సీ, టాటా టెక్నాలజీస్, సైంట్ లాంటి కంపెనీస్ ఈసారి కొద్దిగా మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్నట్టుగా కూడా మోతీలాల్ ఓస్వాల్ కోటాక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళ అప్డేట్లో భాగంగా అయితే ఇచ్చారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా టాటా ఎలక్సీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు లీడ్ గ్రోత్ బయోడ్ బై ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆటో R&D స్పెండింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఈవీస్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టాటా టెక్నాలజీస్, ఈ టాటా ఎలక్సీ ఇక్కడ కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పి అలాంగ్ విత్ టాటా టెక్నాలజీస్ హ్యాడ్ ఏ రేటింగ్ అప్గ్రేడ్ ఫ్రమ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ JP Morgan టు ద షేర్స్ ఆఫ్ బోత్ కంపెనీస్. సో ఈ రెండు కంపెనీస్కి అటు JP Morgan నుంచి, మోర్గాన్ స్టాన్లీ నుంచి టాటా టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్సీకి కొద్దిగా పాజిటివ్ అండ్ థమ్స్అప్ అయితే ఇచ్చారు. వైల్ దిస్ ఈజ్ పాజిటివ్ ఫర్ KPIT, టాటా ఎలక్సీ అండ్ టాటా టెక్నాలజీస్ given their higher EU exposure, LT Technologies export to the US markets is vulnerable and highlighted. So when compared with other stocks, L&T Technologies కొద్దిగా వల్నరబుల్గా ఉంది బికాజ్ వాళ్ళకి US మార్కెట్స్ నుంచి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ఇరాన్ వాన్స్ ఆఫ్ స్ట్రైక్స్ ఆన్ US, ఇజ్రాయెల్ ఈ వాషింగ్టన్ యాక్ట్స్ ఓవర్ ప్రొటెక్ట్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మార్కెట్స్ని షేక్ చేసే అవకాశం ఉంది. తేజస్ మరొకసారి నష్టాన్ని అనౌన్స్ చేసింది. Q3లో వీక్ సేల్స్ అండ్ ఆర్డర్ డిలేస్ నేపథ్యంలో దాదాపు 197 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే దీనిలో 165 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసిన కంపెనీ వరుసగా సెకండ్ స్ట్రేట్ క్వార్టర్ వీక్నెస్ అండ్ లాస్ని అనౌన్స్ చేసింది. క్రెడిట్ డిమాండ్ జూమ్స్ యాజ్ పాలసీ యూజెస్. ప్రస్తుతానికి మనం గమనించాల్సింది డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో బ్యాంక్ క్రెడిట్ 200 లక్షల కోట్ల రూపాయలని క్రాస్ చేసింది ఫస్ట్ టైం డిసెంబర్ 31. అంటే అవుట్ స్టాండింగ్ బ్యాంక్స్ క్రెడిట్ 200 lakh crores ఉంది ఇండియన్ మార్కెట్లో. ఇప్పుడు ఈ GST తగ్గింపు వల్ల కూడా కంపెనీస్ ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నం, ప్రైవేట్ క్యాపెక్స్ అయితే పెరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. బ్యాంకింగ్ ఇండస్ట్రీకి గ్లోబల్ టర్మాయిల్ ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఈ దుందుడుకు చర్యలు ఆపేంత వరకు సుప్రీంకోర్టులో, ఎందుకంటే ఏదైతే మనకు ఫ్రైడే రోజున వస్తుందని అనుకున్నారో అది పోస్ట్ పోన్ అయింది. మేబీ Jan 14th ఏదైనా డెసిషన్ వస్తుందా టారిఫ్స్ మీద అని చెప్పి. వన్స్ అది కూడా పాజిటివ్గా ఆయనకు వచ్చినట్టయితే సో ఇలాంటి చర్యలు ఆయన కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనకు ఒక భయం కూడా ఉంది, ఇంపీచ్మెంట్ ఏదైనా జరుగుతుందా సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత విమర్శ ఉన్న తరుణంలో అని చెప్పి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. TCS టు లాగ్ ఏ స్టడీ Q3 అమిడ్ AI పివోట్, IT స్పెండ్స్ కీ టు వాట్ కమ్స్ నెక్స్ట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో TCS కొద్దిగా స్టడీ Q3ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. IT స్టాక్స్ అన్నిటి కూడా, ఎందుకంటే ఏవైతే US మార్కెట్స్ ఎక్స్పోజర్ ఉందో వాటి కొద్దిగా నెగిటివ్నెస్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్కి అండ్ డొమెస్టిక్ మార్కెట్స్ మీద ఏవైతే ఫోకస్ ఎక్కువగా ఉంటాయో ఆ కంపెనీస్ మాత్రం ఇక్కడ కొద్దిగా పాజిటివ్గా అయితే ఉన్నారు. AI అనేది ఎవరితో మాట్లాడినా, మన క్రాంతి గారి ఇంటర్వ్యూలో అదే మాట్లాడాము, అంతకుముందు అరవింద్ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూలో అయినా, స్థానికంగా కొంతమంది IT కంపెనీస్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎస్పెషల్లీ AI మీద ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. బట్ ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాయి, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తాయి, ఎప్పుడు దాని నుంచి రిటర్న్స్ వస్తాయనేది మాత్రం చెప్పడం కష్టం. బట్ ఆర్డర్ ఆఫ్ ది డే ఈజ్ నథింగ్ బట్ AI. బట్ AI స్పెండ్స్, AI వాల్యుయేషన్స్, ఆ ఇన్సేన్ వాల్యుయేషన్స్ జస్టిఫై చేస్తాయా లేదా అన్నది కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో గమనించాలి. వారి బెట్స్ ఆన్ అక్విజిషన్స్ టు స్కేల్ అప్ అండ్ డైవర్సిఫై అమిడ్ రైజింగ్ కాంపిటీషన్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వారి ఒక 360 degrees యాంగిల్లో అన్నిటినీ కవర్ చేస్తూ ఉండే విధంగా తయారవ్వాలి, వాల్యూ చైన్ అన్నిట్లో కూడా ఉండాలి అన్నట్టుగా కూడా వారి అయితే భావిస్తోంది. సోలార్ మాడ్యూల్స్, EPC సర్వీసెస్, ట్రాన్స్ఫార్మర్స్, బ్యాటరీస్, ల్యాండ్ గ్రిడ్ కనెక్టివిటీ, ఇవన్నీ అండ్ ఈవెన్ ఫండింగ్, వీటన్నిటి కూడా ఒక షాదీ ప్యాకేజ్ లాంటిది కావాలి
కస్టమర్స్కి అందరికీ కూడా. అందుకోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న 30,000 కోట్ల రూపాయలతో ఒక అగ్రెసివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ తన కోసం సిద్ధం చేసుకున్నామని చెప్పి వారి ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మేబీ ఫండింగ్ కోసం కూడా కంపెనీ చూసే ఛాన్స్ ఉంది. ఇండియన్ రీట్స్ మార్కెట్ క్యాప్ 2030 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది. అందుకే పదే చెప్తుంది మన పోర్ట్ఫోలియోలో రీట్స్ కూడా కొద్ది గొప్ప వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పి. ఇంకా దేశీయ మన హైదరాబాద్కి చెందిన టెక్నో పెయింట్స్ సచిన్ టెండూల్కర్ని బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు నియమించారు. పెయింట్ టు పెయింటింగ్ బిజినెస్ ఓవరాల్గా అంటే ఒక పెయింట్స్ కంపెనీలను కాకుండా పెయింట్కి ₹1 ఖర్చు చేస్తే పెయింటింగ్ చేయడానికి ₹1.5 నుంచి ₹1.5 దాకా ఖర్చు అవుతుంది అనేది యాజమాన్యం చెప్తున్నమాట. సో అందువల్ల మొన్న లాస్ట్ ఇయర్ 200 crores, ఈ ఇయర్ 450 crores ఆఫ్ రెవెన్యూని సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 to 3 yearsలో 2000 crores ఆఫ్ రెవెన్యూ సాధిస్తామని చెప్పి యాజమాన్యం అయితే చెప్తుంది. మేబీ 6 months డౌన్ ది లైన్ వీళ్ళు ఐపీఓకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెక్నో పెయింట్స్. ఇంకా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ని చేసింది ప్రపంచానికి. ఒక మేజర్ మూవ్గా మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అమెండ్ లా టు స్పీడ్ అప్ డెట్ రికవరీ. అన్లిస్టెడ్ ఫర్మ్స్ డెట్ బర్డన్ 30 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరిందనేది కూడా ఒక అప్డేట్. అండ్ ఎన్ఎస్సి ఐపీఓ బజ్ మరొకసారి స్టార్ట్ అయింది. ఎన్ఎస్సి ఐపీఓ వచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎన్ఎస్సి షేర్స్ ఇన్ అన్లిస్టెడ్ మార్కెట్ హ్యావ్ డిక్లైన్డ్ ఫ్రమ్ ఎ పీక్ of about 2,400 in May 25 to 1975 in Jan 2026. ఎందుకంటే అది లేట్ అయ్యే కొద్దీ ప్రీమియం అయితే మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. షేర్ హోల్డర్స్ రీటైల్ లెవెల్లో దాదాపు 1,50,000 పైగానే షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.